హలో కృష్ణ, ఎక్కడున్నావు? మా ఇంట్లో ఉన్నాను రా. రాధా బృందావనంలో ఉందిరా. వీడికి నేను రాధ గురించి ఎప్పుడూ చెప్పనే లేదు. వీడికి రాధ ఎవరో కూడా తెలియదు కదా. మరి వీడెందుకు రాధ బృందావనంలో ఉంది అంటున్నాడు? వీడు నన్నేదో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అయినా సరే ఒక్కసారి బృందావనానికి వెళ్ళాలి. నా రాధ అక్కడ ఉందని నా మనసు చెప్తుంది. ఈరోజు నా రాధను ఎలాగైనా కలిసి నా ప్రేమ గురించి చెప్పాలి. ఒకవేళ రాధ నన్ను నువ్వు ఎవరు అని అడిగితే నేనేమని చెప్పను? నేను ఒక అనాథ. నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు. నేను ఒంటరివాణ్ణి అని రాధకు తెలిస్తే నా ప్రేమను కాదంటుందేమో, నన్ను దూరం పెడుతుందేమో అని భయంగా ఉంది. పరమేశ్వర, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ 3 యుగాలలోనూ నా రాధ నాకు దూరమైంది. కనీసం ఈ కలియుగంలోనైనా నా రాధను నన్ను ఒకటి చేయి స్వామి. బండి ఒక 5 నిమిషాలు ఇస్తాను. నేను ఎప్పుడు చూడాలి ఎట్లా పడిచ్చేది? రాదు 5 నిమిషాలు పోయి చేస్తాను. ఈ ఊరున్నా కూడా ఎట్లా చేసి బండి అడుగుతున్నా.
ఊపిరికి అంతే బాధపడతాను. నా ఊహకు ఊపిరి నువ్వు, నా నిరీక్షణకు కారణం నువ్వు. ప్రేమ అనేది పొందటం కాదు రాధా, ప్రేమను ఇవ్వటం. నువ్వు నా అందమైన రాధవి, మరి నేను ప్రతి జన్మలో నిన్ను కోల్పోతున్న కృష్ణుణ్ణి. నీ ఆలోచనల్ని మర్చిపోవడం అంత తేలిక కాదు సఖి. ఎన్నో బంధాలు, బాధ్యతలు నాకు అంటు పెట్టుకుని ఉన్నా, నువ్వు తలుచుకున్న సమయంలో నీ గురులలో పువ్వులా చేరిపోనా. ఒంటరిగా వెళుతున్న నా జీవితంలోకి అనుకోకుండా నువ్వు వచ్చావు. అన్నీ తెలుసనుకునే నాకు అనుభూతులెన్నో చూపించావు. ఎదురు చూపంటే తెలియని నాకు ఎన్ని జన్మలైనా ఎదురు చూసేలా చేశావు. సృష్టిలో స్నేహం, ప్రేమ రెండే గొప్పవనుకున్నాను. వీటన్నిటికన్నా మన అనుబంధం గొప్పదని తెలిసింది. ఇద్దరు మనుషులు కలిసి ఉంటేనే బంధం అనుకున్నాను. మనసులు కలిస్తే కూడా బంధం అవుతుందని నీ వలనే తెలిసింది. దూరంలో ఉన్నావని బాధ ఉన్నా, నీవు నా వెంట ఉన్నావని నా మనసు చెబుతుంది. ఈ ప్రపంచాన్ని మరవలేను, మరో ప్రపంచాన్ని ఊహించలేను. చీకటిలో గతాన్ని చూస్తూ పరుగులు తీయడం తప్ప. నీ రూపం కన్నుల్లో నింపుకొని కన్నీళ్లతో తెలుపుతున్నా, నీ ప్రేమ మనసులో నింపుకొని మౌనంతో చెబుతున్నా. నీవు లేని నేను లేను రాధా. నా మనసులోని ప్రేమ కొన్నిసార్లు కలల చుట్టూ, కొన్నిసార్లు కన్నీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాధలో లేని రాధ కోసం ఎక్కెక్కి ఏడ్చే కృష్ణులు ఎంతోమంది ఉన్నారు. అయినా ఆ రాధ గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే. ఇదే కృష్ణుడు తలుచుకుంటే 16,000 మంది గోపికల్లో ఇంకొక రాధను వెతుక్కోలేడా? అయినా ఈ కృష్ణుడు ఏడ్చేది రాధలో లేని రాధ కోసమే. హాయ్ రాధా. ఎలా ఉన్నావు రాధా? నేను నీ కృష్ణని మొన్న నీ గుళ్ళో చూశాను, కానీ ఆ రోజు మాట్లాడే అవకాశం లేదు రాధా. కానీ దేవుడు ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు. ఎలా ఉన్నావు రాధా? ఎవరు నువ్వు? ఎవరు అనుకొని ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నిన్ను అసలు ఎప్పుడూ చూడలేదు. ఏదో నాతో బాగా పరిచయం ఉన్నట్టు, నేను బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు నాకెవరో కూడా తెలీదు. హాయ్ రాధా. ఎంతసేపు నీకోసం వెయిట్ చేసేది? త్వరగా రావడం తెలీదా? ఎవరు అతను? నీ ఫ్రెండా? ఏమో తెలీదు, పద వెళ్దాం. ఎందుకు అంత కోపం నీకు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. సరే పదా. ఆకురారా. ఏంటి నీ బాధ? ఇందాక వరకు బాగానే ఉన్నావు కదా, అప్పుడు ఏం లేదు కదా. కాసేపు ఆగు. ఎవరు అతను? అసలు ఏమైంది? వదిలేయన్నానా? ఏంటి చెప్పా?
అన్నా కదా, నేను ఎందుకు ఇంత పెద్దగా అయిపోయావు? అదేం లేదే, తనెవరో కృష్ణ అంట. ఏదో నేను తనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా నాతో వచ్చి మాట్లాడుతున్నాను. మొన్న నన్ను ఏదో గుడిలో చూశాడంట. ఆ రోజు ఏదో మాట్లాడి ఛాన్స్ దొరకలేదంటూ ఈరోజు నాతో వచ్చి మాట్లాడడానికి ట్రై చేశాడు. బండి ఎందుకు ఎక్కుచ్చినావు? అసలు ఇది ఆ ఏరియా? అన్న, నా ప్రేమ కోసం నా రాధ ఆడ వెయిట్ చేస్తానన్నా. అన్న నా రాధ కోసం అన్నా, నా రాధని చూడడానికి వెళ్ళాను. సారీ నా, ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఎత్తుకోపోతావా? సారీ. ఎత్తుకోండి, వదిలేసి. యా ఏరియా నీది? ఏదన్నా ఇప్పుడు నీకు అనవసరం, ఓకే? సారీ వాడెవడు కూడా నాకు తెలియదు. సారీ చెప్పాను కదా, ఇంకోసారి ఈ బండి నీకు ఇచ్చేసాను కదా, ఒకసారి చేయబడి బాగుంది. అతని మాటలకు నాకు కొంచెం కోపం వచ్చి అలా బిహేవ్ చేశాను. సారీ నేత్ర. ఇంకోసారి మా ఏరియాలో కనపడినావో అయిపోతావు అయిపోతావు. ఈరోజు నా రాధతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా రాధ కోసం ఎన్ని దెబ్బలైనా తింటాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాధ. రండి ఇట్లా. కృష్ణగాడు వస్తున్నాడు ఈరోజు, ఎలాగైనా కొడదాం.